పాట్నాలో ఓ తెలుగు సినిమా ట్రైలర్ లాంచ్ అన్నది నిన్న మొన్నటి వరకు పెద్ద జోక్. మన సినిమాల్ని అక్కడ ఎవరైనా పట్టించుకుంటారా అనుకునేవారు. కానీ పుష్ప 2 ఈవెంట్ దానికి వచ్చిన స్పందన చూశాక అసలు మన సినిమా ఏ స్థాయికి వెళ్ళిందో అనేంతగా ఆశ్చర్యపోతున్నారు. దాదాపు 2 లక్షల మంది ఈ ఈవెంట్ కు హాజరయ్యారు. మైదానం మొత్తం అభిమానులతో కిక్కిరిసిపోయింది. అది పాట్నానా పాలకొల్లా అనేంత సందేహం కలిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఈ ఈవెంట్ నిర్వహించినా ఇంతకంటే జన సందోహాన్ని చూడలేమేమో. 25,000 పాసులు చిత్ర బృందం అభిమానులకు అందిస్తే దాదాపు 2 లక్షల మంది హాజరయ్యారు. పాస్లను బ్లాక్ లో టికెట్లు అమ్మినట్టు అమ్మారు. బన్నీ వచ్చే దారంతా అభిమానులు అభివాదాలు చేస్తూనే కనిపించారు. ఇలాంటి దృశ్యాలు పాట్నా లాంటి ప్రదేశంలో ఓ తెలుగు సినిమాకు దక్కడం మామూలు విషయం కాదు. ఈ ఈవెంట్ పక్కా ప్లానింగ్ తో సాగింది. సరిగ్గా 6 గంటలకే బన్నీ వేదిక దగ్గరకు వచ్చేశారు. 6 గంటల 6 నిమిషాలకు ట్రైలర్ విడుదలైంది. గంటన్నరలో ఈవెంట్ ముగిసింది. ఇంత క్రౌడ్ వచ్చినా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకపోవడం అభిమానించదగ్గ విషయం. అయితే బన్నీ రష్మికాల స్పీచ్లు అంతగా ఆకట్టుకోలేదు. బన్నీ ఎప్పుడు మాట్లాడినా వైరల్ కంటెంట్ బయటకు వస్తుంది. కానీ ఈసారి హిందీలో డైలాగులు చెప్పడం మినహా వేదికపై తాను మాట్లాడింది లేదు. రష్మిక కూడా అంతే. సినిమా గురించి గానీ దర్శకుడు గురించి గానీ ఏం చెప్పలేదు. నిర్మాతల స్పీచ్లు కూడా ముక్తసరిగానే ఉన్నాయి. అయితే వీళ్ళంతా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం తమ స్పీచ్లను అంటిపెట్టుకున్నారేమో. వర్క్ లోడ్ వల్ల సుకుమార్ ఈ ఈవెంట్ కు రాలేదు. దేవిశ్రీ వచ్చినా ఆ కిక్ వేరేలా ఉండేది. మొత్తానికి ఈవెంట్ సూపర్ హిట్ అయింది. నార్త్ లో ఓ తెలుగు సినిమా కోసం ఇంత పెద్ద స్థాయిలో ఈవెంట్ నిర్వహించడం, దానికి ఈ స్థాయిలో స్పందన రావడం బాలీవుడ్ కూడా కుళ్ళుకునేలా ఉంది. పుష్ప 2 ప్రమోషన్లకు ఇది ఘనమైన శ్రీకారం. దేశవ్యాప్తంగా పుష్పకు సంబంధించి మరికొన్ని ఈవెంట్లు జరగబోతున్నాయి. వాటికి ఇలాంటి ఆదరణే దక్కే అవకాశం ఉంది.